ఇది బ్రహ్మకమలం వికసించే పయనమంటూ ఉత్తరాఖండ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ మొక్క ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. ఆగస్టు సెప్టెంబర్ మధ్య ఈ పూలు పూస్తాయి. బ్రహ్మకమలం వికసించటాన్ని చూసిన వారు అదృష్టవంతులని అంటారు. భారతీయ సంస్కృతిలో దీనికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. అలాగే దీనిని కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక రాత్రి మాత్రమే వికసిస్తోంది. మార్కెట్లో కొనడం కంటే బ్రహ్మకమల బహుమతిగా పొందటం మంచిదని నమ్ముతారు. దీనిలో అనేక ఔషధ గుణాలున్నాయి. అనాదిగా ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడుతున్నారు. పక్షపాతం, మెదడు, కిడ్నీ సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు ఈ మొక్కను వాడతారు.